మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సలీం. కూర్చో. కంగ్రాట్స్. దేనికి సార్? అనుకున్నది సాధించావు కదా, ప్రమోషన్ వచ్చింది. సార్ మీరు రిజైన్ చేసిన తర్వాత ఆ పోస్టులోకి ఎవరో ఒకరు రావాలి కదా సార్. శివలింగ ప్రసాద్ గారు నాకు అర్హత ఉందనుకున్నారు. బాయ్ డాడీ. బాయ్ అమ్మా. బాయ్ అంకుల్. బాయ్. టిఫిన్ బాక్స్ పెట్టావా? పెట్టానయ్యా. ఓకేమ్మా. Come, let's have coffee. ఓకే సార్. సారీ సార్, మీతో అఫీషియల్గా మాట్లాడాలి. అఫీషియల్గా మాట్లాడటానికి సారీ ఎందుకు? ఏంటో చెప్పు. మీ మీద 2 ఎలిగేషన్స్ వచ్చినాయి, అవి ఎంక్వైరీ చేయాలి. ఏంటవి? అండర్ వరల్డ్తో మీకు లింక్స్ ఉన్నాయని. కూర్చో. సార్ కూర్చో సలీం. అండర్ వరల్డ్కి మీకు మధ్య లింక్స్ ఉన్నాయని కమిషనర్ గారు అన్నారు. ఒకసారి వచ్చి క్లారిఫికేషన్ ఇమ్మన్నారు. అండర్ వరల్డ్తో నాకు లింక్ ఉందా? వరంగల్ వచ్చింది ఎవరు, చచ్చింది ఎవరు, చంపించింది ఎవరో నాకు తెలుసు. ఎవరికి అండర్ వరల్డ్తో లింక్స్ ఉన్నాయో ప్రూవ్ చేసే పని మీద ఉన్నా. 1 సెకండ్. హలో, क्या चल रहा है दया साहब? ఆ రెండో ఎలిగేషన్ ఏంటి? కార్పొరేటర్ సుధీర్ని చంపింది కూడా మీరేనని కమిషనర్ గారు అనుకుంటున్నారు. చెప్పు. ఏం సార్, నేను వింటుంది నిజమేనా? సుధీర్ గారిని చంపింది మీరా? సార్ మొత్తానికి చోటా గ్యాంగ్ లేకుండా వేసేసుండ్రు. తర్వాత చెయ్యి. చంపిన వాళ్ళ సంగతి మనకెందుకు, ఇంకా చంపాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎనీ ఎవిడెన్స్? సార్ మన ప్రొఫెషన్లో డెసిషన్సే కానీ ఎవిడెన్స్ ఉండవు కదా సార్. ఆ విషయం శివలింగ ప్రసాద్కి చెప్పు. 1 2 సార్ షుగర్ అయ్యా కాఫీలో? వద్దు సార్, కలిపేసా కదా, తాగేసేళ్ళు. నేను వెళ్ళాలి సార్. కమిషనర్ గారికి ఏం చెప్పమంటారు? మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని చెప్పు. అర్థం కాలేదు సార్. 8 అవుతుంది, పద. ఇంటికి వెళ్ళి 2 ముద్దలు తిని 4 దొబ్బులు తిని పండుకుందాం. గాయస్ గెట్ రెడీ. ఫ్రాన్సిస్, మన వాళ్ళందరం అసెంబ్ల్ చేయి. ఇప్పుడు మనం అరెస్ట్ చేయడానికి వెళ్ళాలి. ఇప్పుడా? ఎవరిని? దయానంద్. దేశాన్న? చూడు, ఇట్స్ అఫీషియల్, నథింగ్ పర్సనల్. ఈ మ్యాటర్ అక్కడ లీక్ అవ్వకుండా చూడండి. కమాన్. ఏం బతుకులు రమ్మన్నాయి. ఎవరి దగ్గరనైతే విద్య నేర్చుకున్నామో వాడిని అరెస్ట్ చేయడానికి పోతున్నాం. 15 ఏళ్ళు డిపార్ట్మెంట్ కోసం జీవితాన్ని త్యాగం చేసిండు. చివరికి పెళ్ళాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఏం పీకాడు? ఏం లేదు. సిన్సియర్గా ఉండకూడదురా. మన బతుకులు కూడా ఇంతే. ద ట్రూ హీరో దయానంద్. ఎరా, ఎట్లున్నారు దయా సాబ్? ఇంతసేపు పట్టింది ఏంటో నీకు ఫోన్ చేయడానికి? ఏం చేస్తాం దయా సాబ్, కొత్త నంబర్ ఎట్లా తీస్తాం? మా వాళ్ళ నంబర్ ఇప్పుడే ఇచ్చిరు. ఇంత డల్గాలు పెట్టుకున్నావేంట్రా? కరెక్టే సార్, బుర్రోన్నోళ్ళు అందరూ పోలీసులో చేరిండ్రు. ఏం చేస్తాం, మిగిలిన బేకార్ గాళ్ళతోనే బండి నడిపిస్తున్నాను. నంబర్ ఎందుకు చేంజ్ చేసి ఉంటారు సార్? రేయ్, డ్రామాలు ఆడకు. నీకు తెలీదా? నాకెట్లా తెలిసింది సార్? రేయ్, పోలీసాడు ఉద్యోగం మానేసిన తర్వాత కారు, క్వార్టర్సు, గన్ను అన్నీ ఇచ్చేయాలరా. అది ఓకే సార్, మీకు మంత్లీ సాలరీ ఎంత వస్తుండే? రే, మగాడి జీతం ఆడదాని వయసు అడగకూడదని తెలియదంటరా? ఇదో కష్టం సార్, మీరు అమ్మని డాన్స్ అక్కని రొమాన్స్ చేస్తారు. రే, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలరా.
ఏం సార్? అశోక్ గడ్ ఎక్కడున్నాడో తెలుసా? ఫికర్ కాకండి సార్, హైదరాబాద్లో ఉన్న పూర్వగాళ్ళు అదే పని మీద ఉన్నారు. రేయ్, వాడు నా చేతుల్లోనే చావాలి. అశోక్ గాడు చేస్తాడు సార్, మీ చేతుల్లోనే చేస్తాడు. ఆ, హలో, నమస్తే దయా సార్, నేను పప్పుని మాట్లాడుతున్నా. చెప్పు. సార్, ఆ అశోక్ సాలగాడు కొండాపూర్లో ఆచార్య ఇంట్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. నేను రాకపోతే నేను చంపేస్తారని వచ్చాను. నారాయణ, ఇక్కడ ఆగు. సలీం, ఏం జరుగుతుంది? నీకు తెలీదా? అర్థం కాకే అడుగుతున్నాను. నీకు ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. ఫస్ట్ టైమా? ఏం నువ్వు మాట్లాడేది? ఈయన్ని లేపేయమని ఆర్డర్స్ వచ్చాయి. ఏంటి సలీం, నీకు పిచ్చెక్కిందా? నాకు పిచ్చెక్కలేదు ఫ్రాన్సిస్. క్రిమినల్స్ని వదలొద్దు, స్పాట్లో అక్కడికక్కడే ఏసేయమని చెప్పి ట్రైనింగ్ ఇచ్చింది ఈయనే కదా. ఇప్పుడు నేను ఆ పనే చేస్తున్నాను. సలీం, దిమాగ్ ఖరాబ్ అయిందా? ఫ్రాన్సిస్, పిచ్చెక్కింది సలీం నీకు. ఫ్రాన్సిస్, సలీం, నా మాట విను, ఫ్రాన్సిస్, సలీం. వదలు. సలీం, నువ్వు చేస్తుంది వదలు, ఫ్రాన్సిస్. సలీం. వద్దు సలీం, వదలు. నా మాట విను, సలీం. శివలింగ ప్రసాద్ గారి ఆర్డర్ ఇదే. సలీం, ఎప్పుడు, ఎక్కడ? ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ సిల్లీ రీజన్స్. అట్ ఎనీ కాస్ట్ దయా సిటీ దాడి వెళ్ళకూడదు. షూటింగ్ ఆఫీసర్ సలీం అలీ ముష్తాక్ని కాల్చి చంపాడు. చంపాడా? ఇన్వెస్టిగేషన్లో డిసైడ్ అయిందా? నువ్వే కన్ఫర్మ్ చేసుకున్నావా? ఒక సర్వీస్లో ఉన్న పోలీస్ ఆఫీసర్కి ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో రిటైర్ అయిన ఆఫీసర్ చెప్పాల్సిన అవసరం లేదు. హోప్ యు అండర్స్టాండ్. హలో సార్, చోటగాడు శివలింగ ప్రసాద్ హెల్ప్తో హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. షూట్ ఎట్ సైట్. చెత్త నా కొడక, 10 ఏళ్ళ నుంచి అండర్వరల్డ్లో ఒక్కొక్కరిని ఏరుకుంటూ వస్తున్నాం. నీకు తెలుసు ఈ పని మీద మన డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎంతమంది చనిపోయారనేది. ఆల్మోస్ట్ అందరినీ ఏరేసాం అనుకున్న టైంకి నువ్వు వచ్చావు, చోటాగడికి సపోర్ట్గా. లుచ్చా నా కొడక, నువ్వు ఒక పబ్లిక్ సర్వెంట్ అంటారా? నీలాంటి వాళ్ళని వదిలేస్తే మీలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు, పబ్లిక్ చస్తూనే ఉంటారు. నీదేం పోయిందిరా? చచ్చేది అమాయకులు కదా.
నువ్వు వంటకూడదు. నన్ను చంపితే చేస్తావు. ఛా, పిరికి వాళ్ళ బతకాలనుకుంటే పెళ్ళం పిల్లలతో హాయిగా ఏదో ఒక జాబ్ చేసుకుంటుండేవాడిని. ఈ డిపార్ట్మెంట్కి వచ్చేవాడిని కాదు. నేను చావటానికైనా చంపటానికైనా సిద్ధం. అది తెలిసి ఈ డిపార్ట్మెంట్కి వచ్చాను. నేను సిద్ధం. మరి నువ్వు? హలో, నేను గఫూర్ని మాట్లాడుతున్నాను, లాటిట్యూడ్ సిమ్ నుంచి. జ్యూస్ తెచ్చేలో ఒక కమిషనర్ గారిని ఎవరో షూట్ చేశారు సార్. అంబులెన్స్ని వెంటనే పంపించండి సార్. గాడి రోక్. దయా సాబ్, నాకు జాఫర్ ఇప్పుడే ఫోన్ చేసిండ్రు. నేను విన్నది నిజమేనా? మీరు కమిషనర్ శివలింగ ప్రసాద్ని చంపేశారా? కార్పొరేటర్ని కమిషనర్ని చంపింది నేనే. ఇప్పుడు ఆ డిస్కషన్ టైం లేదు. అయితే చోటాగాడు ఫినిష్. వాడిని చూసి ఈ చోటాగాడు చాలా రచ్చిపోతుండే. చోటాగాడు సంగతి సరేరా, నా సంగతి ఏంటి? సాబ్, अब हैदराबाद का किंग कौन? बिलाल भाई, बिलाल खान. बोलो साहब. రే, నన్ను ఇక్కడ వేసేసే లోపల నీ దగ్గరికి వచ్చేయాలి. రే చెత్త నా కొడక, రాస్తే ఎలాగ అర్థం కాదు, చెప్తే కూడా అర్థం కాదురా. ఇదేంటి సార్, నిన్నటి దాకా ముజే అదే చంపుతూ అన్నారు, ఇప్పుడు దుబాయ్. నీకు తెలుసు, అప్పుడు నేను పోలీస్, నువ్వు క్రిమినల్వి. నా డ్యూటీ నేను చేశాను. ఇప్పుడు నువ్వు క్రిమినలే, నేను క్రిమినలే. రే ఫస్ట్ టైం హెల్ప్ అడుగుతున్నాను. చేస్తావా చేయవా? టైం లేదు. అరే ఎట్లా సార్? ఎట్లా ఏంటో నా కొడక, మీరందరూ ఎట్టగెళ్ళారు, అలాగే తీసుకెళ్ళు. చలియే ఠీకే సార్, చేస్తాను. రే, నాకు ఇంకో ఫేవర్ చేయి. బోలో సాబ్. అశోక్ గారు నాకు దొరకలేదు, వాడు నాకు కావాలి. ఇది ఫేవర్ ఏంటి సార్? గౌరీ మేడం నా భాబీ. మాదర్పాట్ అశోక్ గాడు ఎక్కడున్నాడు చంపేస్తాం. రే నా కొడక, నువ్వు కాదురా, నేను చెప్పాలి. సార్ మీరే చంపండి. అశోక్ని కాదు, ఆ చోటాగాడిని కూడా చంపండి. ముందు దుబాయ్ ఎలా రావాలో చెప్పు. ఓకే సార్, నేను జాఫర్ నంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. మిగతా వాడు చూసుకుంటాడు. నంబర్ ఒక్క నిమిషం. దయానంద్, బిలాల్ ఖాన్ గ్యాంగ్, హెడ్లైన్స్. డిపార్ట్మెంట్లో ఉంటే ఓకే, ఇప్పుడు ఎందుకు పనికొస్తాడు? తెరీ బెహన్ కా ఘోస్లా. ఒక్కసారి ఆలోచించు. వాడి దగ్గర డిపార్ట్మెంట్ గురించి, చోటా గ్యాంగ్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లస్ టాప్ షూటర్ టాస్క్ ఫోర్స్. మన జోకర్ గాళ్లతో 1000 times బెటర్. బుర్ర పని చేదరా నీకు? తింటాం. దాసాబ్, మీరు షోలాపూర్ వరకు బస్లో పోండి. అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కి ముంబై పోండి. యాద్ మరోద్ సాబ్, జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాలి. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ దయానంద్ ఆకస్మికంగా అదృశ్యమయ్యారు. కార్పొరేటర్ సుధీర్, కమిషనర్ శివలింగ ప్రసాద్, టాస్క్ ఫోర్స్ సిఐ సలీం అలీ ముష్తాక్, వీళ్ల ముగ్గురి హత్యల వెనుక అండర్వరల్డ్ హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గమేమో దయానంద్కి అండర్వరల్డ్తో సంబంధాలున్నాయని, ఇంకో వర్గమేమో దయానంద్ పోలీస్ ఇంటర్నల్ పాలిటిక్స్ కి గురయ్యారని అంటున్నారు. ఎస్ఐ అఖిల్ శర్మ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ సిఐ దయానంద్, కమిషనర్ శివలింగ ప్రసాద్ల మధ్య అభిప్రాయ భేదం రావడానికి కారణం కమిషనర్ గారి అధికార దుర్వినియోగమేనని వెలుబుచ్చారు. అఖిల్ శర్మ స్పందించిన విధానం పట్ల యావత్ పోలీస్ ఫోర్సులో పలు విధాలుగా చర్చనీయాంశమైంది. జరిగిన పత్రికా సమావేశంలో అఖిల్ శర్మ వాదన ప్రకారం ఎన్టీవీ విలేకరి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఇన్స్పెక్టర్ దయానంద్ మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వడానికి శివలింగ ప్రసాద్ మీద అండర్వరల్డ్ ఒత్తిడి ఉందని అన్నారు. యావత్ పోలీస్ ఫోర్స్ దిగ్భ్రాంతులై దయానంద్ మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఎందుకు ఇష్యూ చేశారో అర్థం కాలేదని పేర్కొన్నారు.